హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక జాబ్స్ పొందుదాం అనుకున్నట్లయితే తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి. మీరు 25,000 వరకు అయితే మీకు పర్ మంత్ అయితే శాలరీకి అయితే పొందవచ్చు. సో అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. మీ ఇంటికాడ నుంచే వర్క్ చేస్తూ మీరైతే శాలరీ అయితే పొందొచ్చు. సో తెలుగులో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, గ్రాడ్యుయేషన్ చేసినా, బీఎస్సీ, బీకామ్, ఎంకామ్ మీరు ఎలాంటిది స్టడీ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అనమాట. సో తెలుగు సాంగ్స్ లిరిక్స్ అయితే మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకైతే ఈ జాబ్స్ అనేవి వి లోకలైజ్ అనే కంపెనీ నుండి అయితే రావడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే వి లోకలైజ్ అనే కంపెనీ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్స్ అయితే రావడం జరిగింది. సో తెలుగు మ్యూజిక్ కంటెంట్ స్పెషలిస్ట్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు, తెలుగు అని చెప్పి డీటెయిల్ గా అయితే ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ ట్రాన్స్లేషన్, లోకలైజేషన్, ఇంటర్ప్రిటేషన్, క్యూఏ టెస్టింగ్ సంబంధించిన ప్రాజెక్ట్ బేస్డ్ ద్వారా అయితే మీరు వర్క్ అయితే చేస్తారనమాట. ఫుల్ టైం అనమాట, రిమోట్ అని చెప్పి ఇచ్చారు. సో అంటే మీరు ఎక్కడి నుంచి అయినా సరే వర్క్ చేసుకోవచ్చు. మీ ఇంటి కడ నుంచి కూడా అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీల్ లోకలైజ్ అనే కంపెనీ అనేది పాపులర్ మ్యూజిక్ అండ్ ఆర్టిస్ట్ కి సంబంధించి ప్యాషనేట్ గా ఎవరైతే ఉంటారో, సో మ్యూజిక్ సంబంధించిన అన్ని డీటెయిల్స్, లిరికల్స్ అని చెప్పి సో ఇలాంటివి ఉంటే చూసారా. సో అవన్నీ అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు వాటితో. తర్వాత మెటా డేటా, డేటా అనలిస్ట్, వారికి సంబంధించిన డేటా అంతా అయితే మీరు అనలైజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా వి లోకలైజ్ కంపెనీ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే లిరిక్స్ అని చెప్పించారు. సో మీకైతే సాంగ్స్ కి సంబంధించిన లిరిక్స్ అని అలాంటివి ఉంటాయి చూసారా. సో అవన్నీ అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి సాంగ్స్ సంబంధించి, మ్యూజిక్స్ కి సంబంధించి. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే నేటివ్ స్పీకింగ్ నాలెడ్జ్ ఆఫ్ తెలుగు క్లారిటీగా ఇచ్చారు. సో తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మీకు జర్నల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే సరిపోతుంది. ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్ తెలుగు ఇన్ బోత్ ఇండిక్ స్క్రిప్ట్ అండ్ లాటిన్ ఆల్ఫాబెట్. సో మీరైతే తెలుగు లాంగ్వేజ్ అయితే రాయడం, చదవడం కూడా అయితే వచ్చి ఉండాలన్నమాట. ప్రొఫెషనల్ ఆర్ నేటివ్ లాంగ్వేజ్, మీకు ఇంకా అడిషనల్ లాంగ్వేజెస్ ఏదైనా వచ్చినట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అంతే. సో అవి కంపల్సరీగా రావాలని అయితే ఏం లేదు. మీకు కన్నడ కానీ, ఉర్దూ కానీ, మరాఠీ, మలయాళం ఏదైనా వచ్చినట్లయితే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అంతే తప్ప తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళు అప్లై చేయకూడదు అని ఏం కాదు. సో ఇక్కడ మీకు వైడ్ రేంజ్ ఆఫ్ ప్యాషన్ అయితే ఉండాలన్నమాట. మ్యూజిక్ కి సంబంధించి, సాంగ్స్ కి సంబంధించి. సో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి మీకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అంతే. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సెల్ఫ్ మోటివేటెడ్ అయితే ఉండాలన్నమాట. తర్వాత మస్ట్ బి ఏబుల్ టు హైలీ డీటెయిల్డ్ ఓరియంటెడ్. సో మీకు సంబంధించిన ఏదైతే వర్క్ ఇస్తారో అవన్నీ కూడా అయితే మీరు డీటెయిల్డ్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. వర్క్ కొలాబరేటివ్లీ విత్ మెంబర్స్ ఆఫ్ టీమ్. సో మీరైతే ఒక టీంలో అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. తర్వాత రిపిటేటివ్ టాస్క్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతాయి. ప్రూవెన్ ఎబిలిటీ టు మెయింటైన్ సాలిడ్ ఫోకస్. సో మీరైతే ఫోకస్ గా అయితే మీరు వర్క్ చేస్తూ ఉండాలి. సో ఇలా మ్యూజిక్ కి సంబంధించిన జాబ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాటికి సంబంధించిన అన్ని డేటా అనలైజ్ చేయడం ఇలాంటివి అయితే మీకు ఉంటాయి అనమాట. అవి కూడా ఇంటికాడ నుంచి అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. సో ఎవరైతే జాబ్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే విధంగా మనకి ఇది రావడం జరిగింది. సో ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది చూసారా. సో బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పింది. సో బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మీరు బీఎస్సీ, బీకామ్, బీటెక్, ఎలాంటి బీ ఫార్మసీ చేసినా, లేకపోతే మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరు అయితే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ అని ఉంది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంటుంది. సో అదైతే క్లిక్ చేయండి. అప్లై లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయితే చూసి వెంటనే అప్లై చేసుకోండి. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లై చేయడానికి అయితే
ఇలా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. సో మీకు ఇది ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంది. రెజ్యూమ్ అప్లోడ్ చేసి మీ ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, మీకు స్టార్ మార్క్ ఉన్నాయన్నీ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టార్ మార్క్ లేనివి వదిలేయచ్చు. ఇక్కడ మీకు క్యాండిడేట్ లొకేషన్, మీ లొకేషన్ కూడా అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో అవి ఇక్కడ రాయండి, కామర్స్ పెట్టి తెలుగు, ఇంగ్లీష్ ఎలా అని చెప్పి. తర్వాత ఇంగ్లీష్ లెవెల్ అంటే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంత ఫ్లూయెన్సీగా మీరు మాట్లాడగలరు. సో లిమిటెడ్ వర్కింగా, లేకపోతే ఎలిమెంటరీనా, యావరేజా, నేటివ్నా, ఫుల్ ప్రొఫెషనల్ అని చెప్పి. సో మీరు నేటివ్ ఆర్ లిమిటెడ్ వర్కింగ్ ఈ త్రీట్లో పెట్టడానికి ట్రై చేయండి. ఫుల్ ప్రొఫెషనల్గా మీకు బాగా వచ్చినట్టయితే ఫుల్ ప్రొఫెషనల్ పెట్టండి. తర్వాత వీటికి సంబంధించి మీకు ఇక్కడ ఫిలిం నేమ్ అని చెప్పి ఇచ్చారు, డోనీ డార్కో అని చెప్పి. సో దీనికి సంబంధించిన అట్లీస్ట్ 2 లింక్స్ అనేవి, రిఫరెన్సెస్ అనేవి వికీపీడియా నుంచి ఏదో ఒక గూగుల్లో సెర్చ్ చేసి సౌండ్ ట్రాక్స్ అయితే ఎవరు కంపోజ్ చేశారు అని చెప్పి జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్స్ ఏవేటి గూగుల్లోంచి పెట్టండి. సో వికీపీడియా కానీ అలాంటివి. సో అంటే సెర్చింగ్ వచ్చా రాదా, మ్యూజిక్ సంబంధించిన నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి అనమాట ఇది. సో వాటికి సంబంధించిన లింక్స్ ఇక్కడ పెట్టండి. తర్వాత సూటబుల్ ఆన్సర్ ఏదైనా ఇఫ్ యూ కెనాట్ ఫైండ్ ఏ సూటబుల్ ఆన్సర్. సో మీరు ఒకవేళ ఫైండ్ చేయకపోతే ఎలా ఫైండ్ చేయలేకపోయారు, ఎందుకని ఫైండ్ చేయలేకపోయారు, ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ రాయండి. ఆర్ ఫైండ్ చేసినట్లయితే వి ఫౌండ్ అని చెప్పి రాసేయండి. తర్వాత ఇలా మీకు ఇక్కడ స్టార్ మార్క్ లేనివి వదిలేయచ్చు. ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరైతే ఆన్లైన్లో ఈజీగా అప్లై చేయొచ్చు అనమాట. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్కి చాలా మంచిగా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ అన్ని గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో, అన్ని గ్రూప్స్లో అయితే షేర్ చేయండి. సో చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది, ఎందుకంటే ఇంటి నుండి వర్క్ చేయొచ్చు కాబట్టి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ కావాలనుకుంటున్నారో అది జాబ్ కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఫర్దర్గా వచ్చే మన జాబ్ వీడియోస్లో అయితే ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇలాంటి మళ్ళీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా అయితే వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి అయితే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.